ఈరోజు మనము లైవ్ లో కట్ చేసాం కదా చేపలు, అది చేశాను అనమాట. చేపల రైస్ ఈరోజు ముతబ్బక్ జుబేది చేశాను. చాలా చేపలు చేశాను అనమాట. కర్రీ ఇంకా రైస్ చేశాను. ఫుల్ వీడియోలో మన ఛానల్ ఉంది, ఇంత ముందు చేస్తున్నాను. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే చూడండి ఎలా చేశాను ఏంటి రెసిపీ అని. రైస్ అయితే చూడండి ఎలా వచ్చిందో ఏంటో. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. పొగలు వస్తుందిగా రైస్, చాలా బాగా వచ్చిందనమాట రైస్. చూడండి, బ్యాక్ కెమెరా కూడా పెట్టి చూపిస్తాను చూడండి. అందరూ అంటున్నారు ఫ్రంట్ కెమెరా అంతా ఏమంటారు ఫిల్టర్ యూజ్ చేశారు, కలర్ అలా ఉందంటే. ఈ ఫ్రంట్ కెమెరాలు అలాగే ఉంటాయండి. నాకు ఎవరు వీడియో తీసే వాళ్ళు లేరు కాబట్టి నేనే తీసుకోవాలి కాబట్టి అలా నేను ఫ్రంట్ కెమెరా అయితే యూజ్ చేస్తాను అనమాట. అందువల్ల అలా కనిపిస్తూ ఉంటుంది, ఏమనుకోవద్దండి. ఇదేనండి ఈరోజు స్పెషల్ చేప రైస్. చూడండి వచ్చింది చేప అయితే అసలు విరిగిపోదనమాట నేను చేస్తే. ఈ చేప రైస్ మన ఛానల్లో స్పెషల్ హైలైట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, తప్పకుండా అయితే చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలుసు మీరు సపోర్ట్ చేస్తారని, కానీ ఏదో చిన్న కొత్తగా చూస్తుంటారు కదా మన ఛానల్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి రెసిపీ కావాలంటే తప్పకుండా అయితే చూడండి. మన ఛానల్లో ఆల్ రెసిపీస్ కోయిట్ వాళ్ళకు నేను రోజు ఏం చేస్తాను, ఎలాంటి వంటలు చేస్తాను. నా ఛానల్లో మోస్ట్లీ కర్రీస్ రైస్ ఐటమ్సే ఉంటాయన్నమాట. మా ఇంట్లో కర్రీ ఐటమ్స్ రైస్ ఐటమ్స్ ఎక్కువ చేస్తాము అనమాట. డిజర్ట్స్, కేక్స్ అలాంటివి అయితే ఏం చెయ్యము, చాలా తక్కువ. చాలా వరకు మా ఇంట్లో కర్రీస్ అయి తింటారు. ఎలా ఉంది రైస్? బాగా వచ్చిందా? సూపర్ ఉంటుందండి టేస్ట్, చాలా బాగుంటుంది. మనకు స్పైసీ కావాలంటే ఏం లేదండి, ఇందులో కారం యాడ్ చేసుకోవడమే. మొత్తం సేమ్ ప్రాసెస్ అన్నమాట. సేమ్ అలాగనే చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.